పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలని చెప్తూ ఉంటారు. చాలా పాయింట్స్ విన్నానండి. అయితే మీకు తెలిసిన పద్ధతులు, నియమాలు ఒకసారి చెప్పండి మాకు. అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి అని రెండు రకాలు. ఎక్స్పెక్ట్ చేశాను రమగారు, అందుకనే మీకు తెలుసురా అని అడిగాను. చెప్పండి. బాహ్య శుద్ధి అంటే శరీరం బయట భాగాలు చక్కగా శుభ్రం చేసుకోవటం, ఎప్పటికప్పుడు గోళ్ళు కట్ చేసుకోవటం మొదటిది. ఇంత పొడుగు పిశాచాలాగా పెంచుకుంటారు. ఓకే. ఎవరెవరికి పిశాచపు గోళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కట్ చేసుకోవాలి. గోళ్ళు కనుక శరీరాన్ని దాటి పెరిగితే ఒకటి అది విరిగినప్పుడల్లా మనకు నొప్పి పెడుతుంది, ఓ కథ. రెండోది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతానంటుందిట. ఈ పాయింట్ అందరికి టచ్ అవుతుంది అంటుందిట, చెప్పారు ఒకళ్ళు పెద్దవాళ్ళు నాకు. అందుకని గోళ్ళు వేళ్ళని మించి ఎక్కువ వెళ్ళకూడదు, కొంచెం వెళ్ళాలి, ఎక్కువగా ఉండకూడదు. గోళ్ళు కట్ చేసుకోవటము, తర్వాత శుభ్రంగా ఒళ్ళు తోముకోవటము. దీనికోసం మనం అభ్యంగనం చేస్తాం. వారం వారం తైలం చేసి చక్కగా నువ్వుల నూనె శుభ్రంగా పట్టించి తలకి, ఒంటికి, చెవిలో నూనె వేసుకుని చెవులు క్లీన్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి. స్కిన్ కేర్ మంచిది చేయగలిగితే కనుక. ప్రాక్టీసే ఇదంతా అయిందా. ఆ తర్వాత ఇంకా రెండో వ్యవహారం, ఇది రెగ్యులర్ది. తర్వాత ఇక మరి ఇప్పుడు పార్లర్స్కి వెళ్ళే వాళ్ళు కాళ్ళు చేతులు తోమించుకుని వాళ్ళు అంతమంది ఉన్నారు, అందరు చేయరు కదా. కొంతమందికి ఆ రకమైన శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి ఉండదు. వారం వారం తలకి చక్కగా నూనె రాసుకుని తలస్నానం చేసుకోవటం అలవాటుగా ఉంచుకోవాలి. ఎవ్రీ వీక్ నూనె రాసుకోవాలి, ఒట్టిగా షాంపూ కాదు. అందుకే నూనె రాసుకోవాలి అని పాయింట్ చెప్తున్నాను. అవునండి. తర్వాత చెవులు క్లీన్ చేసుకోవటము, వస్తువులు ఏమైనా పెట్టుకుని ఉంటే అలాగే. ఇప్పుడు ఒకటే ఉంది మనకి, ఒక జతే ఉంది, దీన్ని అలా ఉంచుకుని చెవులకు అలా ఉండి మాస్టీగా జీర్ణోపవీతాల్లాగా ఉండకూడదు. వాటిని శుభ్రంగా తీసి ఎప్పటికప్పుడు వారం వారం వాటిని నీట్గా బ్రష్ చేసుకోవటం. ఈ చెవులు కూడా చక్కగా కింద భాగాల మీ నీట్గా, చెవి వెనకాల మురికి చేరకుండా ఉంచుకోవాలి, చెవుల్లో మురికి చేరకుండా ఉంచుకోవాలి. అన్ని శుద్ధులు ప్రతిరోజు ఏం చేస్తాం, లేవగానే ముందు పళ్ళు ఒకటి మొహం కడుక్కుంటామా, రోజుకి 7 సార్లు మొహం కడుక్కోవాలి అంటుండేది మా అంకమ్మ. మొహం కడగాలి శుభ్రంగా. ఇవి ఇప్పుడు సాధారణ శుద్ధులు. అయితే అంతఃశుద్ధి శరీరం లోపల భాగాలు మనం ఎట్లా క్లీన్ చేసుకుంటాం, ఏం చేస్తాం చెప్పండి. రోజు బాగా ధారాళంగా మంచినీళ్ళు తాగుతాం, యూరినేషన్ ఫ్రీగా అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. తర్వాత ఏంటంటే మన కాలన్ ఫ్రీగా అవుతుంది. ఎక్కువ భాగం నీళ్ళు తాగటం, ఆ నీళ్ళలో నిమ్మకాయ వేసుకోవటం, గోరువెచ్చని నీళ్లు తాగటం ఒక ప్రాక్టీస్. పొద్దుటి పూట హాట్ వాటర్ పెట్టుకుని తాగండి, పడుకునేటప్పుడు కూడా హాట్ వాటర్ తాగండి. ఈ పడుకునే హాట్ వాటర్ ఇటీవల కాలంలోనే తెలుసుకున్నాను నేను. తాగటం మొదలెట్టాక చాలా బాగుంది అనిపించింది నాకు. అందుకని అది యాడ్ చేస్తున్నా. నా ఐడియా కాదు యాక్చువల్లీ. పొద్దుటి పూట హాట్ వాటరే నా పాత ఐడియా, నేను ఎప్పుడు చేస్తాను అది. ఈ రెండు, ఇది ఎవరు చెప్పినా ఇవే, వాళ్ళు ఎవరివో చెప్పామనుకోవద్దు, ఎవరికైనా ఒకటే మార్గాలు. అక్కడి నుంచి 3 నెలలకి 2 నెలలకి ఒకసారైనా ఒకటి పర్జెటివ్ ఏదైనా వేసుకోవడం. అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి, లూజ్ మోషన్స్ అయిపోవాలి, పొట్ట క్లీన్ అయిపోవాలి, విరేచన క్రియ అంటారు. మా పెద్దబాబు శంఖ ప్రక్షాళనం చేస్తుండేవాడు. ఉప్పు నీళ్ళు తాగటం, పొట్ట మొత్తం క్లీన్ అయిపోవాలి. పోలంలో ఎక్కడ లోపల భాగంలో ఏమి మలం ఉండకూడదు. క్లీన్ అయితే స్కిన్ చాలా బాగుంటుంది. అందరికీ మోషన్ ఫ్రీగా అవ్వదు రెగ్యులర్గా. అవునండి. సో ఎవరెవరికి కాదు మోషన్ ఫ్రీగా అయ్యే వాళ్ళు కూడా 3 నెలలకు ఒక్కసారైనా సరే ఫ్రీ మోషన్ అయ్యేందుకు ఏదైనా వాడుకోవటము. ఆయుర్వేద విధానాలు చాలా ఉన్నాయి. విధానాలు మీ ఆయుర్వేద వైద్యుల్ని కానీ ఫ్రెండ్ ఇంగ్లీష్ డాక్టర్ని అడిగి కూడా వేసుకోవచ్చు, తీసుకోవటం. తర్వాత బాగా చెమట పట్టించడం. ఎక్కువ చెమట పడితే ఒంట్లో ఉన్న మలినాలు బయటకు వచ్చేస్తాయి. బాగా నీళ్లు తాగటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం. ఇది వరకు శ్రీలేఖ అని ఒక నావెల్ చాలా రోజులైంది కానీ చదివి, అందులో ఖారవేలుడు అని ఒక రాజు గురించి చెప్తారు. ఆయన 2 సార్లు నువ్వుల నూనె తాగి ఆ నూనె అంతా స్వేద రూపంలో బయటకు వచ్చేదాకా గుర్రపు స్వారీ చేసేవాడని. రోజు తాగేవాట ఆయన నూనె. ఆ నావెల్లో చెప్తారనమాట. ఖచ్చితంగా అదొకటి రాయబడి ఉందన్నమాట. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఒంటి మీద నూనె రాసుకుంటే నూనె బాగా నలుగు వచ్చేదాకా ఎక్కువసేపు నానటం, నలుగు పెట్టడం బాగా. వీటితో చూడు మొత్తానికి క్లీన్ అయిపోయింది కదా. పొట్ట లోపల భాగాలు క్లీన్ చేసుకుంటే నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయి. తర్వాత ఏమో మోషన్ ఫ్రీ చేసుకుంటే ఇది. ఆ తర్వాత అప్పుడప్పుడు వామిటింగ్ కూడా చేయాలని చెప్తారు.
గొంతులో ఉన్న పసరిపోతుంది. దానికోసం బ్రష్ చేసుకునేటప్పుడు రోజు గొంతులో వేలు పెట్టుకుంటుంటారు, భయంకరమైన శబ్దాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పొద్దున పూట ఇది చాలా చిరాకు వస్తుంది, పక్కింట్లో వెనకింట్లో వినపడుతుంటే చంపేద్దామనిపిస్తుంది. ఇరిటేషన్. మనం కాఫీ తాగుతుంటా వాళ్ళు ఓకంటుంటారు, భరించలేము. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి వామిట్ చేయటం కూడా ఒక శుద్ధి కార్యక్రమమే. గొంతు క్లీన్ అవుతుంది. ప్రధానంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు. మానేయండి అంటలేదు, గమనించండి దయచేసి. తక్కువ తినమంటున్నారా? ఎప్పుడైనా తినండి, ఎప్పుడైనా ఫ్రై తినండి, ఎప్పుడైనా ఏదైనా సరదాగా లేదా అవసరమైనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బయట తినాల్సే వస్తే ఇక చేయగలిగేది ఏం లేదు. మర్నాడు కొంచెం పాటించండి ఆహారంలో నియమం. మర్నాడు లైట్ ఫుడ్ తీసుకోండి. నిన్నటి దాన్ని ఒంట్లో ఉందనివ్వండి, ఉండకనివ్వకుండా మొత్తం అది బయటకు వెళ్ళిపోయేలాగా క్లీన్ చేసేలాగా చేసుకోవాలి. ఇలాంటి పద్ధతులు కనుక పాటిస్తే, దీనికోసం మనం ఏం చేయాలి, ఎక్కువగా డైటరీ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫైబరస్ ఉన్న చిక్కుళ్ళు అలాంటివి ఎక్కువ తింటాం, పచ్చి కూరలు తింటాం, తర్వాత ఏమో బాగా ఫైబర్ ఉన్నటువంటి పళ్ళు తింటాం. పొట్ట క్లీన్ అవుతుంది ఆటోమేటిక్. ఇది రెగ్యులర్గా అవుతుంది. ఎప్పుడైనా మనం 3 నెలలకు ఒకసారి అట్లా ఒక మోషన్స్ అవ్వడానికి ఏదైనా ఒక మాత్ర వేసేసుకుని సరి చేసుకోవటమే. ఇట్లా చేస్తే కనుక జనరల్ హెల్త్ చాలా బాగుంటుంది. స్కిన్ బాగుపడుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, జుట్టు బాగుంటుంది. వీటితో పాటుగా అంత శుద్ధి, శరీర అవయవాల శుద్ధి కాకుండా బ్రెయిన్ని క్లియర్ చేసుకోండి. ఎట్లా బ్రెయిన్ క్లీన్ చేయాలి, భలే కష్టం కదా. చాలా కష్టం అండి. పాత పాత కోపాలు, పాత అయిష్టాలు, ఎప్పటివో చిన్నప్పుడు ఒక మంట, బాబాయ్ మీదో, మేనత్త మీదో, మేనత్త పిల్లల మీదో, పక్కింటి వాళ్ళ మీదో, అమ్మ మీదో, నాన్న మీదో, మన మీదేనో ఏవో ఉంటాయి. ఎక్కడైనా చెప్పేసి క్లియర్ చేసేయండి వాటిని. వాళ్ళకి చెప్పేయమంటారా? ఎవరో ఒకళ్ళకి చెప్పండి, నేను దొరుకుతా కదా. ఎవరో ఒకళ్ళకి చెప్పుకోండి. అయితే నాకు కొంచెం టైం తక్కువ, కొంతమంది చెప్పుకోవాలనుంది అని చెప్తున్నారు, కానీ నాకు చెప్పుకోవటం కొంచెం అంత సమయం ఇవ్వలేని అనిపిస్తుంది. నాకు అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు మధ్య మధ్యలో. కష్టం చెప్పుకోవాలి. అయితే ఇదేంటంటే, ఈ కష్టం చెప్పుకుంటూనే ఉండకూడదు, చెప్పుకుని వదిలేయాలి. అది అప్పుడు బ్రెయిన్లో ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. వదిలేయటానికి సిద్ధపడితేనే చెప్పుకోవాలి రమ్మగారు. ఎస్, కరెక్ట్. దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్. చాలా బాగా చెప్పావు జయ. నువ్వు కూడా నాలాగా చెప్పచ్చు ఇంకా. ఓ సూపర్. ఎప్పుడు వదిలిపెట్టేయాలి, దాన్ని చెప్పేశాక ఇంకా పట్టుకోకూడదు. కొంతమంది ఒకటే మాట చెప్పి నీ దగ్గర, నా దగ్గర, ఇంకోళ్ళ దగ్గర మోసుకుంటూ ఉంటారు. మొయ్యడం మానేయండి, అదొక శుద్ధి కార్యక్రమం. అక్కడి నుంచి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, అది కానీ చిన్నతనంలో అబ్యూజింగ్ ఏదైనా అలాంటివి లోపలుండి ఒక ముళ్ళు అట్లా ఉంటూ ఉంటుంది. వీటిని కూడా ఓపెన్ చేసేయండి. ఎవరి వల్ల మీకు కష్టం వచ్చిందని అనిపిస్తోందో వాళ్ళకే ఒకసారి చెప్పేయండి దాన్ని. వాళ్ళు అది కాదు అని ఒక సఫా ఇస్తారు, ఏదో చెప్తారు, అది వినండి. వాళ్ళకి చెప్పేశాక సగం కాదు, దెప్పి తీరిపోతుంది. వదిలేసేయండి. వదిలేయటం, ఫర్గివ్నెస్, వదిలిపెట్టేసేయటం, క్షమించేసేయటం అంటే ఏమిటి? ఓసారి నువ్వు అడిగావు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, తర్వాత ఇంకా మానేయాలి, అది వదిలిపెట్టడం. నువ్వు అడగటం కాదు వదిలిపెట్టేయటం అంటే, అడిగి మానేయటం. మళ్ళీ ఆలోచించుకోండి, బుర్రలోంచి ఆ బూజుని దులిపేసుకోండి. అనుమానాలు, భయాలు, తొందరపాటుగా మాట్లాడ్డాలు, వీటిని తగ్గించేసేయండి. అది మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. బ్రెయిన్ని భర్తల మీద, భార్యల మీద ఇష్టాలు, అనుమానాలు, కోపతాపాలు, అమ్మల మీద, నాన్నల మీద, అందరి మీద ఉంటాయి. ప్రపంచం మీదే ఉంటుంది. ప్రశ్నించటం ఎంతసేపు, కోపాలు ఉంటాయి. వీటిని వదిలిపెట్టేస్తే బ్రహ్మాండంగా శుద్ధి అవుతారు. మనం ముందు చెప్పినట్టుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఈ రెండోసారి చెప్పినట్టుగా రెండో విషయంలో ఉన్న దాన్ని మొదలు పెట్టండి. స్టార్ట్ చేస్తే మొదలవుతుంది, ఇంకా ఆ తర్వాత ఇంకేముండదు. దీనికి మనం ప్రాణాయామాలు కూడా చాలా తోడవుతాయి శుద్ధి కార్యక్రమానికి. తప్పకుండా ఇది ఒక ప్రాక్టీస్ చేయండి. తరచుగా మంచి గాలి వచ్చే చోట కూర్చోండి, అక్కడికి వెళ్ళండి, నడవండి, అక్కడికి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. నమస్తే రమ్మ. నమస్తే జయ.